గతంలో మట్టి గణపతులు అంటే కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసులు ఇక్కడక్కడ కాదు, ప్రతి చోట పర్యావరణ గణపతులే చెవితి పూజలు అందుకుంటున్నాయి. అందుకనే పండుగ కోసం పర్యావరణ గణపతులు సిద్ధమైపోతున్నాయి. అండ్ ప్రత్యేకంగా తయారీకి సంబంధించిన ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుందో ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనం వచ్చిన చోట 2 రకాల మట్టి కుప్పలు కనిపిస్తున్నాయి. సో ఆ మట్టి కుప్పలకు కూడా మనకు చాలా వేరియేషన్ కనిపిస్తుంటుంది. సో వీళ్ళు మట్టి ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నప్పుడు జిగుండే మట్టి, కాస్త జిగలేని మట్టి, నల్ల మట్టి, దాంతోపాటు బంకమట్టి, ఇట్లా ఉండే స్ట్రెంగ్త్, మట్టి స్ట్రెంగ్త్ని బట్టి మట్టి అనేది ఎంపిక చేసుకుంటుంటారు. సో ఈ మట్టిని ఎక్కడి నుంచి సేకరిస్తారు అండ్ గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి అండ్ ఈ మట్టి సేకరించడానికి వీళ్ళు పడుతున్న తిప్పలేందో ఒకసారి వాళ్ళతో మాట్లాడారు. సో ఈ డై అంతా కూడా పెట్టిరు. సో ఈ డైకి మనకి ఏదైతే పైన కనిపిస్తుందో కొబ్బరి నారకు సంబంధించుకోవచ్చు, తట్టు అంటాం, గోన సంచి, ఇదంతా అంటుంటారు కదా. సో ఇదే లాస్ట్గా మనకి సాంచలో వేసేది. సో ఇది వేసిన తర్వాతనే నొక్కడం అనేది స్టార్ట్ చేస్తుంటారని చెప్పిండ్రు. సో ఇదనమాట మట్టి గణపతికి. అయితే ఇక్కడ గణపతులు చేయడానికి చాలామంది కళాకారులు చాలా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి చేస్తున్నారు. సో మరి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అండ్ మట్టి గణపతి తయారీకి సంబంధించి కావచ్చు, వాళ్ళ గురించి కానీ ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఉన్న షెడ్లో బెంగాలీ కళాకారులు ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. సో आप जो काम कर रहे हैं क्या कर रहे हैं अभी? वो सामने दबाने के लिए. ओके, तो किधर से आए आप? बंगाल में? कलकत्ता से आए. तो कलकत्ता से हैदराबाद तक कैसे लग रहे इधर काम? बहुत अच्छा. तो उधर भी काम करते थे आप? इधर भी काम करते थे. ओके, उधर क्या काम करते थे आप? मूर्ति का. तो इधर मूर्ति बनाना, उधर मूर्ति बनाना, कुछ डिफरेंस है? नहीं, वैसे ही है काम. तो मिट्टी का मूर्ति बनाने का काम कब से आए हैदराबाद में आप? पहले साल है. ప్రజెంట్ మనకి ఇక్కడ చూస్తుంటే గణపతికి సంబంధించిన చేతులు ఇవన్నీ కూడా. సో హ్యాస్టిస్ డైలో అయితే చేతులు ఉండే కాబట్టి ఇవి మళ్ళీ తర్వాత అటాచ్ చేయాలి. ఈవెన్ పిఓపి విగ్రహానికి కూడా అంతే ఉంటుంటుంది. సో ఇక్కడైతే దీంతో పాటు గణపతికి సంబంధించిన చేతులు ఇవన్నీ కూడా తయారు చేసిన తర్వాత ఇందులో ఉండే చేతుల రేఖలు కూడా మనకి నైఫ్తో స్మూతింగ్ అండ్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సో आप किधर से आए? कलकत्ता से. तो कितने साल का एक्सपीरियंस है आपको ये काम पे? 5 साल का. तो हैदराबाद में काम करना इधर मिट्टी का गणपति का कैसे लग रहे आपको? अच्छा लग रहे. సో ఇది బెంగాల్ నుంచి వచ్చే కళాకారులు చెప్పే మాటలు. సో మనం ఇప్పటి వరకు గణపతికి సంబంధించి ఇవన్నీ చూసినాం కదా. మరి ఈ ఏడాది గణపతి విగ్రహాల్లో ఎట్లాంటి కొత్త వెరైటీస్ ఉన్నాయి అండ్ రేట్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయి అండ్ ఈ ఏడాది గణపతి విగ్రహాలకి డిమాండ్స్ అండ్ దాంతోపాటు ప్రీ బుకింగ్స్ ఏమైనా ఇప్పటివరకు స్టార్ట్ అయ్యాయా అనేది ఒకసారి తెలుసుకుందాం. సో మట్టి గణపతి తయారీ ఆల్రెడీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అయింది. చాలా విగ్రహాల అవుట్పుట్ కూడా కనిపించేస్తున్నాయి మనకి. సో అసలు మెయిన్గా ఎట్లా స్టార్ట్ చేస్తుంటారు మట్టి గణపతి? ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే డిసెంబర్లో ఫస్ట్ మాకు ప్రాసెస్ ఏంటంటే విగ్రహము మనకి ఏ షేప్ కావాలి, ఏ సైజ్ కావాలి, ఒక కళాకారుని పెట్టుకొని ఒక కళాకారుని మేము తీర్చిదిద్దామంట. అంటే 5 feet ఇగో ఈ మోల్డ్, తలపాగా ఉండాలి, కిరీటం ఉండాలి. అట్లా ఫస్ట్ ఒక వినాయకుడిని తయారు చేసి దాని మీదకి వెళ్ళి మౌల్డ్ తయారు చేస్తాం. ఇవన్నీ మౌల్డ్స్ అండి. ఇప్పుడు అన్నీ కూడా ఆరబెట్టినట్టున్నారు. మౌల్డ్స్ తయారు చేసి ఇంకా అప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ మట్టి తీసుకొచ్చి దీంట్లో నొక్కడము, చేయడము, ఇంకా నొక్కిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి లోపల జాయిన్ చేయడము, ఫినిషింగ్ చేయడము, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. యోపి గణపతి చేసేటప్పుడు ఎట్లా టాస్క్ ఉంటుంది వాళ్ళకి అండ్ మెయిన్గా మట్టి గణపతి చేసేటప్పుడు మీరు ఎట్లాంటి రిస్క్ ఎదుర్కొంటుంటారు ఇందులో? మట్టి గణపతి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇదంతా ఎండలోనే చేయాలి. ఎండ ఉంటేనే ఒక రోజు ఒక డైలో ఒక విగ్రహం తీసుకెళ్ళి లోపల ఫినిషింగ్ చేస్తారు. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక ఓపెన్ ఏరియాలో మట్టి విగ్రహాన్ని పెట్టలేము. ఎందుకంటే ఇది మట్టి కాబట్టి వర్షం వస్తే ఆటోమేటిక్గా అది డిజాల్వ్ అయిపోతుంది. సో మనకు ఓపెన్ ఏరియాలో పెట్టకుండా అట్లా క్లోజ్ ఏరియా షెడ్ టైప్ ఉంటే అదొక్కటే మెయిన్ రిస్క్. వర్షము ఎందుకంటే ఇంకా వచ్చేది వర్షాకాలం కాబట్టి రిస్క్ ఆటోమేటిక్గా తట్టుకోవాలి. ఒక్క విగ్రహానికి దాదాపు 1 week పడుతుంది. సో గతంలో ఒక చిన్న గణపతి మాత్రమే మనం పందిట్లో పెట్టేదో ఇంట్లో పెట్టేదో చూసాం. కానీ ఇప్పుడు భారీ ఎత్తులే చవితి పందిల్లో కూడా ఇవే కొలువు తీరుతున్నాయి. సో మెయిన్గా మిమ్మల్ని నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే
పెద్ద గణపతులు తయారు చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే వాటి వెయిట్, పూలమాలల వెయిట్ కావచ్చు, శోభాయాత్రగా తీసుకెళ్లేటప్పుడు ఎటువంటి పగుళ్ళు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి, బలంగా గట్టిగా ఉండడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈరోజు మన మట్టి విగ్రహాలు ఈరోజు రెడీ అయ్యాయంటే దీని వెనక ఒక సంవత్సరం క్రితం ఒక 10 నెలల శ్రమ ఉంటుందండి. మేము 10 నెలల క్రితం ఏం చేసినప్పుడు మాకు కావాల్సిన చుట్టుపక్కల చెరువులో నుంచి ఒక 4-5 రకాల మట్టి తెచ్చి ముందు ఒక 5 నుంచి 10 విగ్రహాలు చేసి దాన్ని మేము ఒక తార్ రోడ్డు మీద వేసి తిప్పుతాం. మొత్తం బాగా గుంతలు ఉన్న రోడ్లో తిప్పాక మాకు ఒక లెక్కకు వస్తాం, సరే ఈ మట్టి ఈ మోతాదులో కలిపితే మనకు బాగా వస్తుందని తెలిసాక అదే మోతాదులో భారీ ఎత్తున మట్టి తీసుకొని వచ్చి అప్పుడు రెడీ చేస్తామండి విగ్రహాలు. దీనిలోకి ఇంకా మేము న్యాచురల్ ఫైబర్ నార కలుపుతాము, పేపర్ డస్ట్ కలుపుతాము. దీనివల్ల మట్టి విగ్రహాలు ఎంతో దృఢంగా ఉంటున్నాయి. ఇంతకుముందు 2007 సంవత్సరంలో మేము ఒక 35 విగ్రహాలు తెస్తే దాంట్లో మాకు 20 విగ్రహాలు పగిలేటి. అంతే, అప్పట్లో మాకు దీని మీద అంత అవగాహన ఉండేది కాదు. ప్రజల్లో కూడా ఇంత విపరీతమైన వాడకం ఉండేది కాదు. ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి చూస్తే ప్రజల్లో కూడా బాగా చేంజ్ వచ్చింది. మట్టి గణపతులు ఎంత క్రేజ్ పెరిగిందో వాటికి వాడే ముడి సరుకు పరిస్థితి ఏంటి? సో ముడి సరుకు ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తుంటుంటారు మీరు, అండ్ వాటి రేట్లు ఎట్లా ఉన్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు? మట్టిలో వాడేది ముడి సరుకు అంటే 2 ఉంటాయండి. ఒకటి జనపనార, ఇంకో వివిధ రకాల మట్టి. దీనిలో మట్టి అనేసరికి జనాల్లో అపోహ ఏంటంటే మట్టి విగ్రహాలు ఇంత రేటా అని ఒక అపోహ ఉంది. కాకపోతే ఈ మట్టి విగ్రహం చేయాలంటే కళాకారుల నైపుణ్యత బట్టే ఉంటుందండి. మట్టి కూడా ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం మేము ఒక 7 టన్నుల మట్టి వచ్చేసి 18,000 రూపాయల వరకు ఉండేది. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక 100 కిలోమీటర్ల దాకా కూడా మట్టి దొరికే పరిస్థితి లేదు. మేము ఈ మట్టి కోసము వేరే రాష్ట్రాల వరకు కూడా వెళ్తున్నాం. మాకు ఇప్పుడు ఇక్కడ కర్ణాటక నుంచి వస్తుంది, తాండూరు నుంచి వస్తుంది, ఇంకా కలకత్తా నుంచి గంగా మట్టి కూడా తెప్పిస్తున్నాం. ఈ ఏడాది ఇంకొకటి పిఓపి విగ్రహాలకైతే ఇప్పటివరకు పర్మిషన్ లేదు, అండ్ ఎక్కడ కూడా తయారీ కూడా ప్రారంభం కాలేదు. మరి దీని ఎఫెక్ట్ మట్టి గణపతుల పైన పడే అవకాశం ఉంటుందా? ఈ ఏడాది డిమాండ్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందండి? డిమాండ్ అయితే అది పెరుగుతుంది మేడం. నేను డిమాండ్ తోటి కాకుండా ఆల్రెడీ ప్రజల్లో మీకు ముందే చెప్పాను, ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది. ఆల్రెడీ మాకు దీంతో సంబంధం లేకుండా మాకున్న కస్టమర్స్ మాకున్నారు మేడం. మట్టి విగ్రహాల తయారీకి సంబంధించి అండ్ ఈ ఏడాది మట్టి విగ్రహాలకు ఉన్న డిమాండ్ అండ్ పెరిగిన కాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.